మీరు ఒక హిందువు పుట్టిన వాళ్ళేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మీ తల్లులను అడగండి, అమ్మ నన్ను నువ్వు హిందూకే కన్నావా అని చెప్పేసి. వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఎవరున్నా కానీ మీరు పోయి కనుక్కోండి, అమ్మ ఈయనకే కన్నావా అని చెప్పేసి. అప్పుడు కానీ మీకు బుద్ధి అనేది రాదు. పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమల తిరుపతి అనేది ప్రపంచంలో ఎక్కడ ఉన్న హిందూ మొట్టమొదటి దేవాలయంగా తిరుపతిని తీసుకుంటారు. వెంకటేశ్వర స్వామి గుడి ఎక్కి కొండలు ఎక్కేసి కాలినడకన ఎక్కేసి వస్తే వాళ్ళ పుణ్య పాపాలన్నీ కడిగేసినట్టుగా వాళ్ళు ఫీల్ అవుతారు. అటువంటి పుణ్యక్షేత్రంలో కల్తీ జరిగింది కాక ఇంకా మీరు పవన్ కళ్యాణ్ ఉల్టా అడుగుతున్నారు, ఉల్టా క్షమాపణ చెప్పమని అడుగుతుంది. ఇది ఎలా ఉందంటే ఒక హిందీలో ఒక కహావత్ ఉంది, ఉల్టా చోర్ కోత్వాల్కో డాటి అని చెప్పేసి. అంటే దొంగ వచ్చేసి సిపాయిని తిట్టాడని చెప్పేసి, దొంగతనం జరిగిందని చెప్పేసి. దొంగతనం చేసిందే మీరు, అంటే కల్తీ చేసిందే మీరు. కల్తీ మీరు చేసేసి ఇంకా సిగ్గుచరం లేకుండా పవన్ కళ్యాణ్ క్షమాపణ అడగాలంటారా? ఇప్పుడు కల్తీ చేయాలనుకునే ఏదవా ఎవడైనా కానీ ఎంత తక్కువది వీలైతే అంత తక్కువది కలపాలని చెప్పి చూస్తాడు. అంతేగాని కల్తీలో కూడా మంచి క్వాలిటీ ఇద్దామని చెప్పి ఆలోచించాడు. మంచి క్వాలిటీ ఇచ్చేటప్పుడు అయితే వాడు నెయ్యి ఇస్తాడు. నెయ్యి ఇవ్వకుండా పామాయిల్ ఇచ్చారని చెప్పి, పామాయిల్లో కొన్ని కెమికల్స్ కలిపారని చెప్పి సిట్టుకు ఎంత ప్రెజర్ ఉంటే ఆ మాట చెప్పి ఉండొచ్చు. ఒకవేళ పొరపాటున జంతువుల కలయబరాలే వాటిని తీసిన ఆయిలే కలిపారనంటే ఈ పాటికి కొట్లాటలు షురు అయ్యాయి, కొట్లాటలు మొదలయ్యాయి మొత్తం. అది జరగకుండడానికి సిట్ అనేది కాస్త తమను తాము కంట్రోల్ చేసుకొని ఒక రిపోర్ట్ను అది నెయ్యి కాదు అని చెప్పి క్లియర్గా చెప్పింది. అక్కడ మనం యూజ్ చేసేది ప్యూర్ నెయ్యి, అది కూడా గోశాల నుంచి వచ్చే నెయ్యిని యూజ్ చేసేవాళ్ళం. ఇప్పుడు అటువంటిది నెయ్యి కాదని చెప్పి క్లియర్ చెప్తున్నారు. ఆవు నెయ్యి లేక బర్రెల నెయ్యి అని చెప్పి చెప్పట్లేదు అక్కడ, అది నెయ్యే కాదంటారు. అది సరిపోదా మీకు? మీరు హిందువులకు పుట్టలేదా? రేపు పొద్దున ఇప్పుడంటే మీరు అడుగుతున్నారు కరెక్టే, రేపు పొద్దున గుడికి వెళ్తారు, గుడికి వెళ్ళేసి ఒక దేవుడి ముందు దండం పెట్టుకుంటారు. ఆ దేవుడు నిన్ను ప్రశ్నించాడా? ఏరా సన్నాసి, నువ్వు నా ప్రసాదాన్ని తప్పపట్టినావు, నా ప్రసాదాన్ని అడిగేటువంటి క్షమాపణ చెప్పాలని చెప్పి అడుగుతున్నావు, నువ్వు ఎలా వచ్చారా నా గుడికి అని చెప్పి అడిగాడా? రేపు పొద్దున మీ అమ్మే పోతుంది, నీకే ఏదో రోగం వస్తుంది, కోరుకుంటుంది, ఏమని దీవిస్తాడు దేవుడు? సార్ ఇప్పుడు సిటీ ఇచ్చినటువంటి రిపోర్ట్స్లో ఏంటంటే ఇది అసలు నెయ్యే కాదు పామ్ ఆయిల్ ప్లస్ కెమికల్స్ కలిపారని చెప్పేసి అంటున్నారు కదా. సో కొంతమంది వైసీపీ వాళ్ళు అంటే వ్యతిరేకంగా ఉండే వాళ్ళు ఏమంటున్నారంటే అసలు అక్కడ జంతువుల కొవ్వు కలిపారని చెప్పేసి మీరు గతంలో అన్నారు కదా, మరి అసలు అక్కడ జంతువుల కొవ్వే లేదు, ఇంకా మాకు ఎలాంటి ప్రాబ్లం లేదు, మా మీద అలిగేషన్ ఏం లేదని చెప్పేసి క్లీన్ చీట్ అని చెప్పేసి అనుకుంటున్నారు. కానీ అసలు నెయ్యే కాదన్నప్పుడు దానికన్నా పెద్ద అలిగేషన్ అని చెప్పేసి వాళ్ళు మర్చిపోతున్నారు. దీని గురించి ఏం చేస్తారు? దాని గురించి కదా చెప్తే, ఇప్పుడు అక్కడ వాడాల్సింది క్లియర్గా నెయ్యి. ఎప్పుడు కూడా గుళ్ళో లడ్డు అనేది వాటికి ఆయిల్ అనేది ఎప్పుడు పెట్టలేదు. మనకు క్లియర్గా స్మెల్ వస్తుంది. అది ఒక లడ్డూని పట్టుకుంటే మనకు దాని స్మెల్కే మొత్తం బస్సులో మొత్తం అందరు చూస్తారు, ఎవరో లడ్డు తీసుకొచ్చారు అని చెప్పేసి. ఒక ఆఫీస్కి వెళ్ళినా అని ఆ లడ్డు వచ్చిందంటే లడ్డు స్మెల్ తోటి ఆఫీస్ మొత్తం తెలిసిపోతుంది. అమ్మ ప్రసాదం వచ్చింది అని చెప్పేసి ఫ్రెండ్స్ అందరూ అడుగుతారు, అరే తిరుపతి నుంచి వచ్చావారా, లడ్డు తీసుకొచ్చావారా అని చెప్పి. ఒక్క స్మెల్ తోటి, ఆ స్మెల్ తోటి క్లియర్ అర్థమైపోతుంది. అటువంటిది మీరు కెమికల్స్ వాడి ఆ స్మెల్నే, అంటే దాంట్లో ఉన్న పవిత్రత ఎలాగో భంగమైంది, ఆ స్మెల్ను కూడా భంగం చేశారు. అటువంటిది మీరు వచ్చేసి ఇప్పుడు మళ్ళీ మేము ఇంకా జంతు కలపలేదని చెప్పేసి. నేను చెప్పే మాట క్లియర్ అదే, సిట్ అనేది ఒత్తిడిలో ఉంది, క్లియర్గా దాన్ని టెస్ట్ చేస్తే ఖచ్చితంగా వెళ్తుంది. కావాలనుకునేటప్పుడు జంతు కలపరాల నూనెని మాత్రమే వాడతారు. ఆ సిట్ చెప్పిన దాన్ని మనం ప్రామాణికంగా తీసుకొని గొడవలు కాకుండా మీరు క్షమాపణ చెప్పాలి. మీ నాయకుడు ముక్కు నెలకు రాయాల్సిందే క్లియర్గా. మీ నాయకుడు మతం మానేవాడు కాబట్టి ఇంత దుశ్చర్యకి పాల్పడ్డాడు.